చివరగా మన కేటీఆర్ గారు ఈ యొక్క నియోజకవర్గం దత్త తీసుకుంటున్నారు. సో ఈ ఈ రాష్ట్రానికి మొత్తం కేసీఆర్ సీఎం ఉండంగా మళ్ళీ అలా కొడుకు లేకపోతే అల్లుడో లేదా కూతురు దత్త తీసుకుంటే డెవలప్మెంట్ అవుతుందా? లేకపోతే ఈ లోకల్గా ఉన్నటువంటి మినిస్టర్ మరి చేయలేడా? లేకపోతే గెలిచినటువంటి ఎమ్మెల్యే నిధులు తీసుకురావడంలో విఫలం అవుతారా అని ఒక ప్రతిపక్షాలు స్పందిస్తున్నాయి. దీని ఎలా చూడాలి? దత్తత తీసుకోవడం అంటే ఇప్పుడు మా దగ్గర కూడా ఒక గ్రామాన్ని కేసీఆర్ గారు దత్తత తీసుకోవడం అంటే అన్ని విధాల వాళ్ళకి మంచి చెడు అనేది చూడడం అండి. అంటే మీరు ఎంతసేపు దత్తత అనగానే ఏదో బ్రహ్మాండంగా బంగారంతో రోడ్లు వేసేస్తారు, బంగారంతో భవనాలు కట్టేస్తారనే ఆలోచన ఉంటుంది. అది కాదు. ఇప్పుడు మా దగ్గర మేము ఏం చేస్తున్నాం, వీఆర్ ట్రయింగ్ టు ఎడ్యుకేట్ పీపుల్. అది కౌమార దశలో ఉన్న పిల్లలకు కానీ లేకపోతే మహిళలకు కానీ యువకులకు కానీ పెద్ద మనుషులకు కానీ ఫస్ట్ వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తున్నాం. ఎడ్యుకేట్ చేసి పర్యావరణం ఎట్లా ఉంచుకోవాలి, మీ ఆరోగ్యం ఎట్లా ఉంచుకోవాలి, ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరూ చదువుకొని ఉండాలి, బాల్య వివాహాలు ఉండకూడదు, అత్తామామల్ని గౌరవంతో చూసుకోవాలి, ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళని నిరాదరణ గురి చేస్తున్నారనే విషయాల మీద ఫస్ట్ ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నాము. ఆ ఊర్లో ఉన్న చెరువును ఎట్లా కాపాడుకోవాలి, ఆ ఊర్లో ఉన్న కుంటను ఎట్లా కాపాడుకోవాలి, మీ ఊరిని మీరు ఎట్లా అభివృద్ధి చేసుకోవాలని దాని మీద వాళ్ళకి మేము ఫస్ట్ అవగాహన తీసుకొచ్చిన తర్వాత దాని తదనంతరం ఆ వస్తున్న నిధులను ఏ విధంగా వాడుకోవాలనే విషయం కూడా వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నాం. దత్తత తీసుకోవడం అంటే అభివృద్ధితో పాటు ప్రజలకి అవగాహన కల్పించడము, ప్రజల్ని చైతన్యవంతులు చేయడం అనేది ముఖ్య అంశంగా మనం భావించాలి. ఇంకొక మాట కూడా మీరు అడిగారు, అక్కడ ఇన్ని కోట్లు, ఇక్కడ ఇన్ని కోట్లు, కోట్లతో పాటు ప్రజల ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. సో ఆ విధంగా ఈరోజు పార్టీ యొక్క వైఖరి ఉంది. కేటీఆర్ గారు దత్తత తీసుకుంటా అంటే అర్థం ఏంటంటే భరోసాగా నేనుంటా. ఎందుకంటే ఇప్పుడున్న కాలం సంవత్సరమే. ఈ సంవత్సర కాలంలో అనేక పనులు చేయవలసింది. రాజగోపాల్ రెడ్డి గారి పుణ్యమా అని చెప్పి చాలా పనులు పెండింగ్లో ఉన్నాయి. పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా తొందరగా పూర్తి చేయిస్తాను, నేను బాధ్యత తీసుకుంటానని ఆయన ఉద్దేశం. ఎందుకంటే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు వారు ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా 3.5 సంవత్సరాల తిరోగమనాన్ని మళ్ళీ పురోగమనకు తీసుకోవాలంటే ఆయన కొంత సపోర్ట్ అవసరం. సో నేను సపోర్ట్గా ఉంటా ప్రభాకర్ రెడ్డికి అనే మాట కేటీఆర్ గారు చెప్పారు.